ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 29వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. కృంగిపోయినవాడు దేవుని అందట భయభక్తులు మానుకుంటాడట. అంటే కృంగిపోయాడు కదా, ఇంక నాకు దేవుడు సహాయం చేయడు, దేవుడు అన్నవాడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరగాలి, దేవుడు ఇంకా నా పక్షమంది లేడు, నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను చూడటం లేదు, నా ప్రార్థనలు వినటం లేదు అని ఇలాంటివి ఎన్నో లోకపరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే అతను కృంగిపోయాడు కదా, అందుకు. అయితే కృంగిన వారిని సైతం ఎలా లేవనెత్తాలో దేవుడికి తెలుసు. ఇంకా అతను ప్రార్థన చేయడం మానేసి, వాక్యం చదవడం మానేసి, కొంతమంది అయితే దేవుని మందిరాలకు కూడా వెళ్ళడం మానేసి ఉంటారు. అయితే కృంగిన వారిని ఎలా లేవనెత్తాలో తెలిసిన మన గొప్ప దేవుడు వాళ్ళతో స్నేహితుల ద్వారా మాట్లాడుతుంటుంటాడు. స్నేహితుడిగా దేవుడే వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబము లోనికి వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కావలసిన ప్రతి అవసరానికి ఆర్థికపరమైన సహాయమే అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా నువ్వు ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని స్నేహితుల ద్వారా మంచి మంచి మాటలు వినిపిస్తూ ఉంటే నిజంగా నా ఫ్రెండ్ ఉండబెట్టండి నేను ఈరోజు ఎలా ఉన్నాను అనుకుంటారు. కాదు, ఆ స్నేహితుల్లో ఉండి మాట్లాడింది ఎవరు తెలుసా? నువ్వు మాట్లాడకూడదు, నువ్వు చదవకూడదు, ఇంకా దేవుడు నాకు అన్యాయం చేస్తాడని అనుకున్నావు కదా, దేవుడే వచ్చి నీ ఫ్రెండ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ ఫ్రెండ్ ద్వారా నీకు కావాల్సిన ద్వారాలన్నీ తెరవ చేస్తూ ఉన్నాడు. నీ ఫ్రెండ్ నీకు గొప్ప కావచ్చు, కానీ నీ ఫ్రెండ్ కాదు, నీ యొక్క ఇబ్బందులు ఆదుకున్నది దేవుడే వచ్చి నీ ఫ్రెండ్లో ఉండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించి, నువ్వు విడిచిపెట్టేస్తున్నా, నిన్ను విడిచిపెట్టని ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన నీకు స్నేహితుడు అనే పదాన్ని హీబ్రూ భాషలో రియా అని అంటారు, గ్రీకులో ఫిలోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.